తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రేమాల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని ఐఎండీ చెబుతోంది. మరి కాసేపట్లో హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణపై కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో మరి కాసేపటి తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ తెలుపుతోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలకు ప్రభుత్వం ఇటు ఐఎండీ జారీ చేసింది? ఎస్ సర్తాజ్, మనం చూస్తున్నట్లయితే కూడా గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాల కదలిక అయితే చాలా చురుగ్గా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక రానున్న 5 రోజుల్లో కేరళలో ప్రవేశించనున్నట్లుగా కూడా పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉన్నట్లుగా ఇటీవల విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో ఈ రోజు మనం చూస్తున్నట్లయితే కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారము ఈ రోజు ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదుర గాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలపడం జరిగింది. దీంతో పాటుగా ఇటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్ ఈ జిల్లాలలో కూడా ఈ రోజు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రకటించడం, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని కూడా ఈ రోజు జారీ చేయడం జరిగింది. ఇక రాగల 4 రోజులు చూస్తున్నట్లయితే కూడా ఇటు వర్షాల నేపథ్యంలో అయితే ఎటువంటి హెచ్చరికలను కూడా జారీ చేయలేదు. అది రైతులను ఉద్దేశించి వాతావరణ సూచన అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో మనకి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే దాదాపు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ వార్న్ చేయడం అయితే జరిగింది. ఇక హైదరాబాద్ లో మనం చూస్తున్నట్లయితే కూడా మనకు ఉదయం అంతా కూడా విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా ఉబ్బరింత కూడా మనకు ఉంటుంది. ఇక సాయంత్రం సమయంలో కాస్త చల్లబడినట్టుగా అనిపించినప్పటికీ కూడా ఆ ఉక్కుపోత వాతావరణం అనేది అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం మనం చూస్తున్నట్లయితే కూడా వర్షం పడే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా, దీంతో పాటుగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఇక మనం గరిష్ట ఉష్ణోగ్రతలు చూస్తున్నట్లయితే కూడా నిన్న మనకు అత్యధికంగా దాదాపు 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు మనకు జగిత్యాలలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపు 45 డిగ్రీల వరకు కూడా రికార్డ్ అయ్యాయి. అంటే మనకి దాదాపు ఇటు ఉత్తర జిల్లాలను మనం చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మొత్తంగా మనకు పొడి వాతావరణం అయితే ఉంటుంది. ఆయా జిల్లాలలో అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో అయితే దాదాపు ఇవి 2 నుంచి 3 డిగ్రీలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే గతంలో మనకు వాతావరణ శాఖ తెలిపిన విధంగా నైరుతి ఋతుపవనాలు అయితే మనకు చురుగ్గానే కదులుతున్నాయి. ముందుగా కేరళని తాకిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 8 అదేవిధంగా 10 తేదీలలో అయితే ఇక్కడికి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది.